అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 158. అంజలి స్కిట్ అయిపోగానే అందరూ లేచి నిలబడి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక్కడ బాబుకు మాత్రం మండిపోతూ ఉంటుంది. ఒక సెకండ్ కూడా ఉండలేక అక్కడి నుండి లేచి వస్తుండగా కిరణ్ ఆపుతాడు. అతడిని షార్ప్గా ఓ చూపు చూస్తాడు హర్ష. తన చూపుకి భయపడి సైలెంట్గా ఊరుకుంటాడు. జస్ట్ ఫర్ ఫన్ రా, దానికి నువ్వు అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు అనగానే అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్తుండగా వెనుక నుండి 2 చేతులు అతడిని చుట్టేస్తాయి. మండే గుండెలో చిరుజల్లై వస్తున్నా, నిండు కౌగిలిలో మరుమల్లెలు పోస్తున్నా, ఏ అలజడి వేలనైనా తల నిమిరే చెలినైలేనా, నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోనా. ఐ లవ్ యూ మెహబూబా, ఓ మై తెరీ మెహబూబా, మెహబూబా, ఓ మై తెరీ మెహబూబా అని పాట పాడి బాబుని కూల్ చేసేస్తుంది అంజు. పట్టుకున్న చేతులని ముందుకు తెచ్చుకొని ఆమెని చూడగానే క్యూట్గా ఫేస్ పెట్టి అతడిని చూస్తుంది అంజలి. ఆమెను చూసిన హర్ష అప్పటి వరకు ఉన్న కోపమంతా ఎగిరిపోయి ఆమెని చూస్తాడు. నావీ బ్లూ కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపిస్తుంది. వెంటనే అతడిని చుట్టేస్తుంది అంజు. ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు హర్ష. ప్లీజ్ రావణ్, ఇంకా ఒక్క పర్ఫార్మెన్స్ ఉంది, అది నువ్వు ఖచ్చితంగా చూసి తీరాలి. నో, నువ్వు పెట్టిన పెంటకి నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్, ఇది చూస్తే నీ కోపం మొత్తం పోతుంది. ప్లీజ్ రావణ్, ఈ ఒక్కసారికి కాదనకు, ప్లీజ్ రా అంటూ బుజ్జగించగానే నీకు ఈ మధ్యలో టిమటిమలు ఎక్కువవుతున్నాయే, అందుకే ఇలా వేషాలేస్తున్నావు అంటూ లెహంగాలో తెల్లగా పాల మీగడలా కనబడుతున్న నడుముని గట్టిగా ఒక నొక్కు నొక్కుతాడు. అమ్మా అంటుంది. నోర్మొయ్, ఇది మన బెడ్రూమ్ కాదు అరవడానికి. సేమ్ టు యూ, ఇది మన రూమ్ కాదు నువ్వు గిల్లడానికి అంటుంది. అందరూ మనల్నే చూస్తున్నారు, దూరం జరుగు అంటూ ఆమెను దూరం జరుపుతాడు. వీళ్లను చూస్తున్న ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొడుతూ అరుస్తూ ఉంటారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. మన అంజు బేబీ సిగ్గుతో బుగ్గలు కెంపులవుతాయి. సిగ్గుపడింది చాలు కానీ పద అంటూ ఆమెను ముందుకు తీసుకెళ్తాడు. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నిత్య అండ్ గ్రూప్ అని మైక్లో అనౌన్స్ చేయగానే పక్కన పాప కనిపించదు. హర్షకి ఇదేంటి ఎక్కడికి మాయమైపోయింది అని చుట్టూ చూస్తాడు. ఓ, మేడం గారు పర్ఫార్మెన్స్ ఉందని చెప్పిందిగా, దానికి వెళ్ళినట్టుంది అని సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. మేరే చైనవైన సబోజుడా जालिम नजर हटा ले, मेरे चैनवैन सब जुड़ा जालिम नजर हटा ले, बर्बाद रहे हैं जी तेरे अपनी शहर वाले, मेरे चैनवैन सब जुड़ा जालिम नजर हटा ले, बर्बाद है रहे जी तेरे अपने शहर वाले, ओ मेरी अंगड़ाली ना टूटी तो आजा, तेरी अंगड़ाली ना टूटी तो आजा, कजरा रे कजरा रे कजरा रे तेरे कारे कारे नैना, कजरा रे तेरे कारे कारे नैना, ओ मेरे नैना मेरे नैना मेरे नैना जुड़वा है ना అంటూ అంజు హర్షని నిత్య కిరణ్ చెయ్యి పట్టుకొని స్టేజ్ మీదకి లాక్కొస్తారు. ఇక స్టేజ్ మీద సుష్మా ఒక్కతే కావడంతో తను డ్రాప్ అయిపోయి కిందకి దిగుతుండగా వెనక ఎవరికో తాకుతుంది. తిరిగి చూసిన సుష్మకి కళ్ళు చెదిరిపోతాయి. వెనకాల ఉన్న శేఖర్ని చూసి సుష్మా చెయ్యి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకెళ్తాడు శేఖర్. చూస్తున్న వాళ్ళందరూ షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు. ఇక్కడ డ్యాన్స్ వేస్తున్న నలుగురు కూడా వాళ్ళని చూసి హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. కజరా రే తెర కారే కారే నేనా, కజరా రే తెర కారే కారే నైనా అంటూ స్టెప్స్ వేస్తూ ఉంటారు. చూస్తున్న ఆడియన్స్ కళ్ళు ఇంతవి చేసి చూస్తున్నారు. కన్నుల పండుగ అనిపిస్తుంది అందరికీ.
చాలా కలర్ఫుల్గా ఉంటుంది స్టేజ్ మొత్తం. ఎవరి జంటలతో వారు హ్యాపీగా అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఎంజాయ్ చేస్తుంటారు. అలా పర్ఫార్మెన్స్ పూర్తి కావడంతో పార్టీ కూడా కంప్లీట్ అయ్యి అందరూ లంచ్‌కి వెళ్తారు. హర్ష శేఖర్ దగ్గరికి వచ్చి, "నువ్వెప్పుడొచ్చావు శేఖర్" అని అడుగుతాడు. "ఇక్కడ హాస్పిటల్‌లో సర్జరీ ఉంటే వచ్చాను. అంజలి వదిన కాల్ చేసి పార్టీ ఉందని రమ్మని చెబితే పార్టీకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది" అంటాడు. ఆ మాటకి షాకింగ్‌గా చూస్తారు అంజలిని. హిహిహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వుతుంది అంజలి. హర్ష ఆమెను చూసి పాగల్లడ్కి అని తల మీద ఒక్కటి మొట్టి ఇక అందరూ కలిసి లంచ్ చేయడానికి వెళ్తారు. ఇక ఆ రోజు చాలా హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేసి సుష్మని, శేఖర్‌ని ఇంటికి తీసుకొని వెళ్తారు. అతిథి మర్యాదలు చేస్తారు శేఖర్‌కి. "మీ ఇల్లు చాలా బావుంది హర్ష గారు" అంటాడు. ఇక వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని అనుకొని, "మీరు గార్డెన్‌లోకి వెళ్లి మాట్లాడుకోండి. సడన్‌గా చూసుకున్నారు కానీ మీ మనసులో ఏముందో ఒకరికొకరు ఏం మాట్లాడుకోలేదు కదా" అనగానే శేఖర్ చిన్నగా నవ్వి పక్కన ఉన్న గార్డెన్‌కి సుష్మని తీసుకొని వెళ్తాడు. సుష్మ సిగ్గుపడుతూ అతడితో వెళుతుంది. ఇక ఇక్కడ మన బాబు పాపని సీరియస్‌గా చూస్తూ రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఈయనేంటి ఇలా చూస్తున్నాడు? కోపం ఇంకా పోలేదా ఏంటి అని అనుకుంటూ తన వెనకాలే రూమ్‌కి వెళ్తుంది అంజలి. ఆమె వస్తుందని డోర్‌ని ఫోర్స్‌గా వేసేస్తాడు. అలా ఫోర్స్‌గా వేయగానే అదిరిపడుతుంది అంజు. డోర్‌ని మెల్లగా పుష్ చేసి భయం భయంగా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి బాబు ఎక్కడా కనిపించడు. ఇదేంటి లోపలికి వచ్చాడు, ఎక్కడికెళ్ళాడు అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది. డోర్ వెనక ఉన్న హర్ష టక్కున ఆమెని వెనక నుండి హత్తుకుంటాడు. సడన్‌గా అలా పట్టుకోగానే అదిరిపడుతుంది అంజు. "ఏంటి పాప భయపడ్డావా? అంత భయం ఉన్నదానివి నా క్యారెక్టర్ ఎలా చేశావే? ఈ మధ్యలో నేనంటే భయం పోయింది కదా? నువ్వంటే భయం కాదు బేబీ ప్రేమ" అంటుంది. "ఇలాంటి బిస్కెట్లు వేయమంటే చాలానే వేస్తావు కానీ ఏంటే స్టేజ్ మీద తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు" అనగానే, "తమరికి నచ్చలేదా శ్రీవారు" అంటుంది కొంచెం హస్కీగా. ఆమెని ముందుకు తిప్పుకొని ఆమె ఫేస్ పైన పడ్డ కురులని చెవి వెనకకి పెడుతూ, "నా క్యారెక్టర్‌లో ఎంత బావున్నావో తెలుసా? చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. మరి తమరికి కోపం ఎందుకు వచ్చిందో, నేను కోప్పడ్డ తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నా. మరి ఎలా ఉంది నా రియాక్షన్? నేను అనుకున్న దానికంటే చాలా బావుంది బేబీ. చాలా సర్ప్రైజింగ్‌గా ఫీలయ్యాను" అనగానే ఆ మాటకి పాప ఆకాశంలో ఫ్లై చేస్తూ ఉంటుంది. అతడిని అమాంతం చుట్టేస్తుంది. "థ్యాంక్ యూ హర్ష. నీకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలో అర్థం కాలేదు. అందుకే నీ క్యారెక్టర్ చేస్తే సర్ప్రైజ్‌గా ఫీలవుతావేమో అని చేశాను. నువ్వేమైనా ఫీలవుతే సారీ." "సారీ దేనికే? నువ్వు బావున్నావని చెప్పానుగా." "నేను బావున్నాను సరే. నువ్వు హ్యాపీగా ఫీలయ్యావా?" "చెప్పాను కదా చాలా హ్యాపీగా ఫీలయ్యాను అని." మార్నింగ్ నుండి ఆమెని దూరంగా చూసిన బాబు బాగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు అంత దగ్గరగా ఉన్న పాపని చూస్తూ ఏమాత్రం లేట్ చేయకుండా పాప పెదాలని అందుకుంటాడు. సడన్‌గా జరిగిన చర్యకి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అంజలి. ఇక పతి పరమేశ్వర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని ఇష్టంగా సహకరిస్తుంది అతడికి. ఇక ఇక్కడ సుష్మ మాత్రం సిగ్గుపడడంతోనే సరిపోతుంది. "ఏమైంది అంతలా సిగ్గుపడిపోతున్నావు? నేను నిన్ను కొరుక్కొని తినేయనులే" అంటాడు శేఖర్. ఆ మాటకి ఇంకా ముడుచుకుపోతుంది. "నేను నీకు నచ్చానా" అని అడుగుతాడు. ఏం మాట్లాడకుండా కళ్ళని నేలకి రాసిచ్చేసింది సుష్మ. ఆమెకి దగ్గరగా వచ్చి ఆమె చుబుకం పట్టుకొని పైకంటూ, "చెప్పు సుష్మ, నేను నీకు నచ్చానా" అంటాడు మళ్ళీ. ఆ మాటకి తలూపుతుంది సుష్మ. అలా అనగానే చిన్నగా నవ్వి, "నువ్వు నాకు చాలా నచ్చావు" అంటాడు. ఆ మాటకి సిగ్గుతో తల పక్కకు తిప్పేస్తుంది. అతడు అంత దగ్గరగా ఉంటే ఆమె గుండె సడిని అదుపు చేసుకోవడం సుష్మ వల్ల అవ్వట్లేదు. దగ్గరగా ఉన్న శేఖర్‌కి ఆమె గుండె లయ వినబడుతుంటే, "ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? నేను నిన్ను ఏం చెయ్యనులే. ఇంకా చాలా టైముంది" అనగానే అతడికి దూరం జరిగి భయంతో అక్కడి నుండి వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి ఆపి, "ఎక్కడికి" అని అడుగుతాడు మృదువుగా. "ప్లీజ్ వదలండి" అంటుంది చిన్నగా. "నువ్వేంటి సుష్మా మరీ అంతలా బ్లష్ అవుతావు? కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చు కదా." "అమ్మో నాకు భయమేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ప్లీజ్ నన్ను వదిలేయండి" అంటుంది చిన్నగా. "చెప్పానుగా నిన్ను ఏమీ అనను అని." "సరే నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పద వెళ్దాం" అని మళ్ళీ సుష్మా అంటాడు. "ఏంటి" అన్నట్లు తల తిప్పి అతడిని చూస్తుంది.
నీ మొబైల్ నెంబర్ చెప్పు అనగానే చిన్నగా నవ్వి ఆమె మొబైల్ నెంబర్ చెబుతుంది. సేవ్ చేసుకొని మిస్డ్ కాల్ ఇస్తాడు శేఖర్. ఇది నా నెంబర్, సేవ్ చేసుకో అనగానే అంటుంది చిన్నగా. ఇక ఇక్కడ బాబు ముద్దు ముచ్చట్లలో తేలి బయటకు వస్తారు. ఇక వచ్చేసరికి సుష్మా శేఖర్ రావడంతో ఇక నేను వెళ్తాను హర్ష గారు అంటాడు. హాస్పిటల్లో వర్క్ ఉంది అనగానే ఓకే శేఖర్ అంటాడు హర్ష. వదిన వెళ్ళొస్తాను అని అంజలికి చెప్పి సుష్మని చూసి చిన్నగా నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతాడు శేఖర్. వెళ్తున్న అతడిని చూస్తూ ఉంటుంది సుష్మ. ఏమంటున్నాడే మా మరిది అంటుంది అంజలి. ఆ మాటకి ఏం మాట్లాడాలో తెలియక తల కిందికి వేస్తుంది. అంజు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు చాలా వర్క్ ఉంది. కిరణ్ పద అంటూ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.